మాన్యువల్ టు సెల్ఫ్. సో, ఎక్సా ఫౌండేషన్ వాళ్ళు నడిపే ఇన్నర్ ఇంజినీరింగ్ అనే ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాము. వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రాము. వన్ షుడ్ అండర్‌గో దట్ 4 డేస్ ప్రోగ్రాము ఇన్ మై వ్యూ. సో, దాని యొక్క ఇన్నర్ ఇంజినీరింగ్ యొక్క సమ్మరీ కింద 2 మినిట్స్‌లో అది మననం చేసుకోండి అని సద్గురు చెప్తుంటారు. ఇప్పుడు ఇప్పటిదాకా మనం తెలుసుకున్న దాంట్లో దాని రిఫ్లెక్షన్ చూద్దాం. ఆల్ ద రూల్స్ ఆర్ మై రూల్స్. అంటే ఏవైతే నియమాలున్నాయో ఆ నియమాలన్నీ నావి అని. సామాన్యంగా మనం ఏర్పరచుకున్న నియమాల్ని మనం వ్యతిరేకించం. ఇంకోళ్ళు మన మీద నియమాలు ఇంపోజ్ చేస్తే దాన్ని ఆటోమేటిక్‌గా వ్యతిరేకిస్తాం. అదెవరైనా గాని. పొద్దున 6కి లేవాలి అని ఎవరైనా చెప్పారనుకోండి, వెంటనే ఒక వ్యతిరేకత వస్తుంది. అదే నువ్వు 6కి లేవాలి అనుకున్నావనుకో, నీలో వ్యతిరేకత ఉండదు. సరే నువ్వు లేవగలుగుతావా లేదా అనేది వేరే యాస్పెక్టు. అది మైండ్ యొక్క సిస్టమ్ వన్ యొక్క ఫంక్షనాలిటీకి సంబంధించింది. బట్ కానీ ఆ రూల్‌ని నువ్వు వ్యతిరేకించవు. సో, నువ్వు మేనేజ్ చేయబడుతున్నావు. కొన్ని రూల్స్ ఫ్రేమ్‌వర్క్‌లో నిన్ను ఫిక్స్ చేస్తున్నారు అంటే నీకు నచ్చదు. దీన్నే స్వతంత్రంగా ఉండటం అనే పేరుతో నువ్వు రిఫర్ చేస్తూ ఉంటావు. అయితే విల్లింగ్‌గా క్రియేషన్ నుండి ఎక్సిస్టెన్స్‌లోకి డివైన్ ఫ్రాగ్మెంట్స్ ప్రవేశించింది. ఈ ప్రవేశించింది ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికొచ్చింది. సో, దీనికి ఎక్స్‌పీరియన్స్ అవ్వటం కోసమని బాడీ అండ్ మైండ్స్ ప్రదానం చేయబడ్డాయి. అయితే ఈ ఎక్సిస్టెన్స్‌లో ప్రవేశించిన తర్వాత ఇదొక గేమ్ లాంటిది. సో, ప్రతి ఆటలోనూ కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాలు నీ ఆటని కి అవరోధాలు అనుకోవద్దు. ఆ నియమాల్ని పాటిస్తూ నువ్వు గెలవాలి. నియమాల్ని ఉల్లంఘిస్తే ఆటలో తప్పుకోవాల్సొస్తుంది. తప్పనిసరి ఆట. ఈ ఎక్సిస్టెన్స్‌లో ప్లే చేయటం అనేది. సో, ఇక్కడ నియమాలని నువ్వు నీ సొంత నియమాలుగా తీసుకున్నప్పుడు మాత్రమే ఆటని చక్కగా ఆడగలుగుతావు. అదర్‌వైస్ ఆ నియమాల్ని ఉల్లంఘించటానికి దొంగదావులు వెతుక్కుంటాం. మామూలు సామాన్యంగా ఆడే క్రీడల్లో, ఆటల్లో అయితే అది అప్పుడప్పుడు ఫలితాలిస్తుందేమో. కానీ ఎగ్జిస్టెన్స్ మటుకు గేమ్ అలాంటిది కాదు. ఈ ఎగ్జిస్టెన్స్‌లో అన్ని నియమాలు నీ నియమాలు అనుకోని వెళ్ళాలి. సో, దీంట్లో ఏమిటి వన్స్ డివైన్ ఫ్రాగ్మెంట్ ప్రవేశించిన తర్వాత జెనిత్ నుండి నాదిర్ దాకా చేసే ఇన్వల్యూషన్ ఆర్క్ ఆఫ్ జర్నీలో అన్ని ఎక్స్‌పీరియన్స్‌లు పొందాలి. నాదిర్ దగ్గర నుండి ఎవల్యూషన్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్ అన్నమాట ఎగ్జిస్టెన్స్‌ది. సో, ఎవల్యూషన్‌లో నీకు ఆప్షన్ ఉంటుంది. ఇన్వల్యూషన్ ఫేజ్‌లో విట్నెసర్ కిందే పనిచేస్తూ ఉంటుంది గానీ, దాని రోల్ ప్లేయింగ్ డివైన్ ఫ్రాగ్మెంట్ యొక్క రోలు, సెల్ఫ్ యొక్క రోల్ విట్నెసింగే తప్ప గైడింగ్ కాదు. ఈ ఇన్వల్యూషన్ పీరియడ్ మొత్తం అంతా అయ్యేప్పటికి అసలు డివైన్ ఫ్రాగ్మెంటు ఎగ్జిస్టెన్స్‌నే క్వెషన్ చేసే పొజిషన్‌లో నీ మైండ్ అండ్ బాడీ ఉంటుంది. ఎవల్యూషన్‌లో మటుకు ఒక రూల్ రిలాక్సేషన్ వస్తుంది. ఎవల్యూషన్ ఫేజ్ సైకిల్‌లో. ఇక్కడ డివైన్ ఫ్రాగ్మెంట్ గైడింగ్ కింద కూడా చేయగలదు. గైడింగే చేస్తుంది గానీ మళ్ళా నిన్ను మేనేజ్ చేయదు. గైడ్ ఎప్పుడు చేస్తాం? మనం విల్లింగ్‌గా దానికి అవకాశం ఇస్తే. కానీ నువ్వు శరీరం, మనసునే నేను అనుకుంటే గైడింగ్‌కి దాన్ని ప్రసక్తే లేదు. అసలు ముందు దాని డివైన్ ఫ్రాగ్మెంట్‌కి సెల్ఫ్‌కి ఎగ్జిస్టెన్సే డౌట్ కదా! సో, దేర్‌ఫోర్ ఈ ఎవల్యూషన్‌లో నీకు ఆప్షన్ ఉంటాయా అంటే,
సేమ్ ఎలాగైతే ఇన్వాల్యూట్ అయ్యావో అలాగా అన్ని ఎక్స్‌పీరియన్స్‌లు అవుతూ పైకి రావచ్చు. అంటే ఎగ్జిస్టెన్స్‌తో పాటు నువ్వు ఎవల్యూషన్ అవ్వచ్చు. ఇట్ టేక్స్ 21 ఎటర్నిటీస్. ఒక్కొక్క ఎటర్నిటీ కొన్ని లక్షల కోట్ల జన్మలు. ప్రతి జన్మ ఈస్ నథింగ్ బట్ సఫరింగ్. నువ్వనుకున్నది జరిగినా సఫరింగే. నువ్వనుకున్నది జరగకపోతే ఎలాగో సఫరింగు. దీని గురించి నేను చెప్పట్లేదు. సో, ఇక్కడ ఇది ఫంక్షనింగ్ జరగటానికి ఎవల్యూషన్ ప్రాసెస్‌లో ఫంక్షనింగ్, సైక్లింగ్, ఇన్వాల్యూషన్, ఎవల్యూషన్ ఫంక్షనింగ్ జరగడానికి టైమ్ స్కేల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ చాలా వాస్ట్. The time scale of existence of bodies and mind are comparatively very less. So therefore, it gives a provision మనకు ప్రొవిజన్ చేయబడింది. అదేమిటంటే బర్త్ అండ్ రీబర్త్ అండ్ రీబర్త్. దీన్నే మనం ఇన్‌కార్డినేషన్ అంటాం. పునర్జన్మ అంటాం. ఇక్కడ పునర్జన్మ అంటే సినిమాలో లాగా అదే మనిషి అదే రూపురేఖలతో పుడతాడని ఎక్కడ లేదు. రీసైకిల్ అవుతుంటాయి. భూమిలో ఏ మెటీరియల్‌తో అయితే బాడీ ఏర్పడుతోందో అవి రీసైకిల్ అవుతుంటాయి. అలాగే భువ, అలాగే శుభ కూడా. అయితే ఇక్కడ నుండి లిబరెంత్ లాగుంటుంది. ఒక దావ కనుక్కునే ఫజిల్‌లా ఉంటుంది ఎవల్యూషను. సేమ్ ఒకే పాత్ర ఉండదు. అందరూ ఒకే పాత్రలో వెళ్తున్నట్టుండదు. అందరూ ఒకే పాత్రలో ఎప్పుడు వెళ్ళగలుగుతుంటే సెన్స్‌తో పాటు ఎవల్యూషన్ పాత్రలు చూస్ చేసుకున్నట్టయితే. బట్ ఈ లిబరెంత్ ఎలా ఉంటుందంటే ప్రతి లైఫ్‌లోనూ నీ యొక్క ఎక్స్‌పీరియన్సెస్, నీ యొక్క రెస్పాన్సెస్, నీ యొక్క ఇంటరాక్షన్స్‌తో యూ విల్ క్రియేట్ కర్మ. సో, ఆ కర్మని రిడెంప్షన్ చేసుకుంటే నువ్వు ఆల్‌మోస్ట్ ఆల్ ప్లేన్ నుండి ప్లేన్‌కి జంప్ చేయొచ్చు. కొన్ని జన్మల్ని స్కిప్ చేసి ముందుకెళ్ళొచ్చు. సో, దేర్‌ఫోరు ఇక్కడ కర్మాన్ని రిడీమ్ చేసుకుంటూ అంటే నీకేవైతే బాడీ అండ్ మైండ్ ప్రదానం చేయబడ్డాయో, వాటిని ఆల్రెడీ నువ్వు యూజ్ చేయటం వల్ల ఓ రకంగా చెప్పాలంటే అవి క్రాస్‌నెస్ పొందాయి. ఓ రకంగా చెప్పాలంటే ఆహ్, అవి మాసిపోయిన బట్టల్లాగా మాట. మళ్ళా వాటిని చక్కగా తయారు చేసి, ఉతికేసి, ఇస్త్రీ చేసి ఎలా తీసుకున్నావో అలాగా మళ్ళా ఎగ్జిస్టెన్స్‌కి నువ్వు ప్రదానం చేస్తే వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడి నుండి. సో, ఈ గేమ్ ప్లే చేయాలంటే ఈ ఏ రూల్స్ అయితే ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నాయో అవన్నీ నీ రూల్స్ అవ్వాలి. ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఉండే నియమాలని నీ నియమాలుగా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. 18 నియమాల గురించి మాట్లాడుకున్నాం అంతకుముందు. లా ఆఫ్ అన్సర్టైనిటీ, లా ఆఫ్ అన్‌ప్రెడిక్టబిలిటీ, లా ఆఫ్ ఇనీక్వాలిటీ, లా ఆఫ్ పొలారిటీ, లా ఆఫ్ ట్రాన్స్‌మ్యూటెన్స్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సో, ఇలాగ 18 లాస్ ఇంతకుముందు తెలుసు కదా! ఈ లాస్ అన్ని నీ లాస్ కింద ఆ రూల్స్‌ని నువ్వు ఒబే చేసుకుంటూ నువ్వెళ్ళాలి. రేపు ఇందులో సెకండ్ పాయింట్ గురించి చూద్దాం.